హాయ్! మనం పెసరట్లు గిట్లా చేసుకున్నామనుకో సూపర్ టేస్టీగా వస్తాయి. చెయ్యరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. పెసర్లు ఒక 2 గంటలు నానబెట్టి దాన్ని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని మంచిగా దానిలో ఒక 2, 3 చెంచాలంతా వరిపిండి వేసుకోవాలి. మంచిగా వరిపిండి వేసుకొని దాన్ని మొత్తం మిక్సీ వేసేసి ఒక నైట్ నానబెట్టుకోవాలి. మార్నింగ్ మంచిగా తీసుకొని మంచిగా పెనం పెట్టుకొని మంచిగా చుట్టూ మన దోశలు ఎట్లా పోసుకుంటామో పెసరట్టు కూడా మంచిగా కొంచెం లిక్విడ్ లాగా చేసేసుకొని లూజ్గా చేసి మరీ లూజ్గా కాకుండా చేసేసుకొని మంచిగా పెనం చుట్టూ మంచిగా ఇట్లా దోశలాగా చేసుకోవాలి. చేసుకున్నాక ఇక్కడ గ్యాప్లు ఏర్పడతాయి కదా, ఆ గ్యాప్ల మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే క్రిస్పీగా కాలుతుంది. మన పెసరట్టు అనేది ఇంకా క్రిస్పీగా వస్తుంది, మంచిగా టేస్ట్ కూడా వస్తుంది. సూపర్ ఉంటాయి. ఒకసారి మీరు గిట్ల ట్రై చేయరి, సూపర్ టేస్టీగా వస్తాయి. ఫుల్ వీడియో కావాలంటే లింక్లో ఉంది చూడుర్రి. పెసరట్లు మాత్రం గిట్ల చేసుకోరి, సూపర్ టేస్టీగా వస్తాయి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్